నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించినవాడు శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుడిని ధ్యానం చేస్తూ అభిషేకం చేసిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్ముడు. నవమి నవమి తిథి స్నానమునకు ప్రఖ్యాతి. సాధ్యమైనంత వరకు నదీ స్నానము కానీ నది యందు తీర్థ స్నానము కానీ చెయ్యమని. కళ్యాణి అని ఆవిడికి పేరు. కళ్యాణి అంటే సమస్త శుభములనిస్తుంది తులసి చెట్టు, అలాగే సమస్త భద్రములనిస్తుంది తులసి చెట్టు. కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెట్టిస్తారు అని ఆలోచించి సమాజ క్షేమం కోసం ఈ దీపాలు పెట్టబడుతున్నాయి. ఎందుకనంటే కార్తీక మాసం వచ్చేటప్పటికి చలి పెరిగిపోయి వాతావరణంలో వేడి తగ్గిపోతే హృత్సంబంధమైన వ్యాధులు రాకుండా దీపం వెలిగించి ధ్వజస్తంభానికి పైకెత్తుతారు. ఆ పైకెత్తేటటువంటి ఆకాశ దీపం ఎప్పుడైనా ఖాళీ లేదంటారేమో కానీ కార్తీక మాస శుక్లపక్ష విధియ నాడు అన్నగారిని కానీ తమ్ముణ్ణి కానీ చెల్లెలు రమ్మని పిలిస్తే అక్క తప్పకుండా వెళ్ళాలి. అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాస